హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'బ్రహ్మముడి' సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. నిన్న రివ్యూ చేయలేదు. కొంచెం బిజీగా ఉండి. ఆ రివ్యూని కూడా ఈరోజు అయితే కవర్ చేస్తాను. ఒక అమ్మాయి ఎలా బతకాలి లోకంలో అనేసి మన రాజు అయితే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. అమ్మాయిలు ఈ సంవత్సరం అబ్బాయిలతో పోటీ పడతా ఉంటారు. అలాగే ముందుకెళ్ళాలనేసి ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం ముందుకు తీసుకెళ్తారనేసి నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా షేర్ చేస్తారనుకుంటున్నాను. సరే అనేసి ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మనం ఎపిసోడ్‌లోకి గాని వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ యామిని గారి క్యారెక్టర్ అయితే కొన్ని రోజులు హోల్డ్‌లో పెడతారనేసి అయితే అనిపిస్తుంది. ఎందుకంటే యామిని నువ్వు లీవ్ తీసుకోమ్మా అనేసి చెప్పింది కదా మన రుద్రాణి గారు. అక్కడ యామిని క్యారెక్టర్ అయితే కొన్ని రోజులైతే సెలవులో ఉండబోతుంది. అంటే ఒకవేళ ఉన్నా గాని సెలవుల్లో ఉన్నా గాని జస్ట్ వచ్చి పోతా ఉండొచ్చు. ఎందుకంటే కంప్లీట్ క్యారెక్టర్ క్లోజ్ అంటే క్లోజ్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు మనకి 781 ఎపిసోడ్ జరిగింది ఈరోజు. ఇంక 800 వరకు ఎపిసోడ్ల వరకు అయితే మన రేవతి గారి సీరియల్ అయితే జరుగుతా ఉంటుంది. ఎందుకంటే అది చేసింది రేవతి గారు చేసిండేది చిన్న మిస్టేక్ కాదు, పెద్ద మిస్టేకే. దానికాడికి వస్తాను. ఆ పెద్ద మిస్టేక్ ఏం జరిగిందంటే ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారనేసి సామెత ఒకటి గుర్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత 15, 20 సంవత్సరాల తర్వాత లైఫ్‌లు చేంజ్ అవుతుంటాయి అనేసి మీరు సామెత వినే ఉంటారు. ఆ సామెతని ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. ఇక్కడ రుద్రాణి గారు చేసిన మిస్టేకే రుద్రాణి గారు మళ్ళీ అక్కడ రుద్రాణి గారు 15 సంవత్సరాల క్రితము రేవతిని అక్కడ డ్రైవర్‌ని బాబుతో పెళ్లి చేసుకొని వెళ్ళిపోమని అయితే చెప్పారు. అక్కడ మళ్ళీ అదే మిస్టేక్ చేసి రేవతి గారు అదే ఇంటికి వచ్చేదానికి రుద్రాణి గారు హెల్ప్ చేశారు. ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతా ఉంటారు మీరు అనుకోవచ్చు. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు రేవతి గారు ఇంట్లోంచి వెళ్ళిపోయారు 15 సంవత్సరాల క్రితం. ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత రుద్రాణి గారు ఏం చేశారు? రుద్రాణి గారు వాళ్ళతో డ్రైవర్‌తో పాటు వెళ్ళిపో, మీ అమ్మోళ్ళు నిన్ను ఎలాగైనా క్షమించేస్తారనేసి చెప్పి ఇంట్లోంచి బయట పంపించేసినారు ఆస్తి కోసం అనేసి. సరే అనేసి ఇక్కడ యామినితో చేతులు కలిపింది. యామినితో చేతులు కలపడం వల్ల అక్కడ స్వప్నని అయితే కిడ్నాప్ చేశారు. స్వప్నని కిడ్నాప్ చేయడం వల్ల అక్కడ స్వప్న తప్పించుకొని పోతా రేవతి గారి ఇంట్లో దొరుకుతుంది. రేవతి గారి ఇంట్లో దొరికినప్పుడు కావ్య పోయేసి కావ్య, స్వప్న రేవతి గారి ఇంట్లో దొరుకుతారు. రేవతి గారి ఇంట్లో దొరకడం వల్ల మన బామ్మగారిని అయితే అక్కడ చూశారు. అక్కడ మళ్ళీ ఇంకొక మిస్టేక్ ఏం చేసిందంటే అప్పుని ఎలాగైనా ఇరికించాలనేసి రుద్రాణి గారు, యామిని కలిసి అక్కడ సీనుని అడ్డం పెట్టుకొని నాటకం ఆడారు. సీనుని అడ్డం పెట్టుకొని నాటకం ఆడే కొందికి ఇక్కడ రేవతి గారు మళ్ళీ హెల్ప్ చేశారు. ఎందుకంటే అక్కడ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చాక ట్రాక్ చేసి ఎక్కడుందనేసి మళ్ళీ హెల్ప్ చేశారు. ఇక్కడ చూడండి రుద్రాణి గారు తీసుకున్న గోతిలో రుద్రాణి గారే పడిపోయారు. ఎందుకంటే ఎంతో ప్రయత్నించారు. ఎంత మామూలుగా ప్రయత్నించలేదు. ఎంతో ప్రయత్నించారు రాకుండా చేయాలి అనేసి అసలు మర్చిపోయిండే వాళ్ళని ఇప్పుడు రుద్రాణి గారి వల్లనే వాళ్ళు మళ్ళీ బయటకు వస్తానంటే అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే జరిగింది. ఎందుకంటే రుద్రాణి గారు ఇంకా పోయేసి క్యాచ్ చేద్దామనేసి మనకు మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కున్నారు. ఫోన్ చేశాను. మన అపర్ణ గారు ఫోన్ చేసి నువ్వు రావాలని చెప్పడం అదంతా జరిగింది. మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. సెంటిమెంటల్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. ఎందుకంటే అమ్మ కూతురు సెంటిమెంట్స్ అలాగే కావ్య ఎలా రియాక్ట్ అవ్వబోతుంది. ఖచ్చితంగా 15 ఎపిసోడ్లు అయితే గ్యారంటీగా ఉంటాయి. ఇంకా ఆ పిల్లోడు రావాలి. ఆ పిల్లోడు వచ్చిన తర్వాత ఆ పిల్లోడు కొన్ని సీన్స్ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే షూటింగ్ అయితే జరగట్లేదు. ఎందుకంటే అలాంటి అప్డేట్స్ రావట్లేదు కాబట్టి రేవతి గారి ఎపిసోడ్ అయిపోయేంత వరకు షూటింగ్ జరుగుతుంది అనుకుంటా. రేవతి గారి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్‌లో ఏం జరుగుతుందనేసి మనం చూద్దాం. రేవతి గారు ఏమనుకుంటా అంటారు? వస్తారనుకుంటా అంటారు? ఏదనుకుంటా అంటారు? కామెంట్ చేయండి. ఇంకో వీడియో చూసాను నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా మనకి రేవతి గారిది అయిపోతా ఉన్నట్టే యామిని పెళ్లి, కావ్యరాజ్ పెళ్లి ఎలా ఆపాలి ఏమనేసి కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్‌లో మనకి నేను పెళ్లి గురించి ఎలాగన్నా అడగాలనుకున్నా. ఇంచోపు లవ్ ప్రపోజ్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాడు. కానీ పెళ్లి గురించి ఎలాగన్నా అడగాలనేసి అనుకుంటాను అనేసి మన రాజ్ అయితే చెప్పాడు. చూద్దాం మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి.